అందరికీ నమస్కారం. నిన్న రాత్రి ఒరిస్సాలో ఉన్నటువంటి పారదీప్ ఫిషింగ్ హార్బర్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈ సంఘటనలో దాదాపుగా 30 ఫిషింగ్ బోట్ల వరకు కాలిపోవడం జరిగింది. వీటిలోని 15 ఫిషింగ్ బోట్లు, మెకనైజ్డ్, మోటరైజ్డ్ ఫిషింగ్ బోట్లు అన్నీ కలిపి పూర్తిగా కాలిపోయి, మరి జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరమైనది. మనము ఆపద కాలంలో పారదీప్ ఫిషింగ్ బోట్ యజమానులకి ఆత్మస్థైర్యాన్ని చేకూర్చాలి. అందుకని చెప్పి నిన్న సంఘటన జరిగిన వెంటనే పారదీప్లో ఉన్నటువంటి అసోసియేషన్ పెద్దలతో మాట్లాడటం జరిగింది. వారికి మన తాలూకా సంఘీభావం కూడా తెలియజేయడం జరిగింది. జరిగినటువంటి నష్టంపై వారికి సహకరించడం కోసం గతంలో మన విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో 2023లో అగ్ని ప్రమాదం జరిగి దాదాపుగా 50 ఫిషింగ్ బోట్లు కాలిపోయిన సంఘటన మీ అందరికీ తెలుసు. అప్పుడు ఆ కష్టం వచ్చేటప్పుడు మనకి అన్ని ఫిషింగ్ హార్బర్ నుంచి కూడా అసోసియేషన్ నాయకులు మనకి సంఘీభావం ప్రకటించారు. అదేవిధంగా మనం కూడా వీళ్ళకి సంఘీభావం ప్రకటిస్తూ జరిగిన నష్టంపై పూర్తిగా వారికి నష్టపరిహారం అందించడానికి మన వద్ద ఉన్నటువంటి గతంలో విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో బోటు యజమానులు 50 మందికి న్యాయం చేయడం కోసం ఏ విధంగా అయితే నివేదిక తయారు చేసి అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి విశాఖపట్నం ఉన్నటువంటి బోటు యజమానులకు సుమారుగా 7,11,00,000 రూపాయలు నష్టపరిహారం అందించిన విధంగానే ప్రస్తుతం ఒరిస్సా ప్రభుత్వం కూడా మరి పారదీప్లో ఉన్నటువంటి బోటు యజమానుల్ని ఆదుకొని వారికి నష్టపరిహారం అందించి ఫిషింగ్ ఇండస్ట్రీ మళ్ళీ నిలదొక్కునే విధంగా చర్యలు తీసుకోవాలి. దీంట్లో భాగంగా మనం పూర్తిగా వారికి సహకరించవలసిన అవసరం ఉంది. అందుకని నిన్న ప్రమాదం జరిగిన వెంటనే వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇప్పటికే వారికి మన విశాఖపట్నంకి సంబంధించినటువంటి అగ్ని ప్రమాద ఘటనలో ఏ విధంగా అయితే నివేదిక రూపొందించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మనం అందజేశాము, అదేవిధంగా నివేదికను అంతటిని కూడా తయారు చేయాలని చెప్పి ఆ ఫార్మాట్స్ అన్నింటిని కూడా పంపించడం జరిగింది. దీంట్లో తయారు చేసుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి, ఒరిస్సా ప్రభుత్వానికి కూడా మన ఆంధ్రప్రదేశ్ తరఫున, విశాఖపట్నం తరఫున కూడా మనం ఒక రిప్రజెంటేషన్ రాసి అక్కడ మత్స్యకారులని, బోటు యజమానుల్ని ఆదుకోవాలని చెప్పి కోరటం కూడా జరుగుతుంది. ఎందువల్లంటే ప్రధానంగా మన విశాఖపట్నం ఉన్నటువంటి ఫిషింగ్ బోట్లు నార్త్కి ఫిషింగ్ వెళ్తాయి. దీంట్లోని మనకి ఏదైనా కష్టం, ఆపద వచ్చేటప్పుడు ఒరిస్సాలో ఉన్నటువంటి పారదీప్ ఫిషింగ్ హార్బర్ యూనియన్ మనకి అన్ని వేళలా సహకరిస్తుంది. దీన్ని కొంతమంది ఉద్దేశపూర్వకంగా బోట్లు లేని వాళ్ళు ఏదో తప్పు ప్రచారం చేస్తూ ఒరిస్సా యూనియన్ సహకరించట్లేదని చెప్పి ఈ మధ్యకాలంలోనే ఏవో పోస్ట్ పెట్టారు. ఇవన్నీ కూడా పూర్తిగా అబద్ధం. ఎవరికి కష్టం వచ్చినా సరే మనం చెప్పిన వెంటనే వారు స్పందించడం జరుగుతుంది. ఇటువంటి కష్టకాలంలో వారికి మనోధైర్యాన్ని నింపి మనం వారికి పూర్తిగా నైతికంగా మద్దతు ప్రకటించవలసిన అవసరం ఉంది. కాబట్టి మన విశాఖపట్నం నుంచి కూడా ఒరిస్సా వెళ్ళి వాళ్ళకి సంఘీభావం తెలియజేయడం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తూ, ఒరిస్సాలో ఉన్నటువంటి పారదీప్ ఫిషింగ్ హార్బర్లో ఉన్నటువంటి బోటు యజమానులకి పూర్తిగా సహకరించడానికి మన ఆంధ్రప్రదేశ్ తరఫున మనం సిద్ధంగా ఉన్నామని, మన ప్రభుత్వం ఏ విధంగా అయితే అప్పుడు సహకరించిందో, బోటు యజమానులకి నష్టపరిహారం అందజేసిందో, అదేవిధంగా ఒరిస్సాలో ఉన్నటువంటి బోటు యజమానులు కూడా ఒరిస్సా ప్రభుత్వము నష్టపరిహారం అందజేయాలి. దీనికి గాను మన తరపు నుంచి కూడా మనం ఒరిస్సా ప్రభుత్వానికి ఒక నివేదికను, ఒక రిక్వెస్ట్ను కూడా మనం లిఖితపూర్వకంగా రాసి పంపించడం జరుగుతుంది. పూర్తి స్థాయిలోని దీనిపైన దర్యాప్తు అలాగా జరుగుతుంది. జరిగిన తర్వాత వారికి నష్టపరిహారం త్వరలో అందజేయాలని మనందరం కోరుకుందాం. థ్యాంక్ యూ. మీ వాసుపల్లి జానకిరామ్.